ఈరోజు వంటకం మిరపకాయ బజ్జీ. ఫస్ట్ మిరపకాయలు కడుక్కోవాలి, ఫ్రెష్గా ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క మిరపకాయ కొంచెం ఈ కొనలు ఇట్లా కట్ చేసుకొని ఇట్లా పొడుగున కట్ చేసుకోవాలి, చీరుకున్న బజ్జీల నుంచి వెళ్ళి మొత్తం గింజలు లేకుండా చేసుకోవాలి. ఇక్కడ గింజలు లేకుండా చేసుకోవాలి. ఇక్కడ మొత్తం టోటల్గా ఏం లేకుండా అన్ని కంప్లీట్ తీసుకోవాలి, రెడీ పెట్టుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు చేయబోయేది ఏంటంటే చింతపండుతో చేసిన మసాలా. కొంచెం నువ్వులు వేయించుకోవాలి, చింతపండు నానబెట్టుకొని వేయించిన నువ్వులని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని ఈ చింతపండు రసంలో కలుపుకున్న తర్వాత అప్లై చేసే ముందు మిర్చిలో మనం ఇట్లా పెట్టుకునే ముందు కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం మిర్చి మొత్తం కూడా తినొచ్చు. దీంట్లో కారం అనేది ఇక కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ గింజలు మొత్తం తీసేసినాం కాబట్టి చాలా టేస్టీగా మిర్చితో సహా మొత్తం తినొచ్చు. ఈ గింజలు తీసేయకుంటే కారం అనేది ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు మనం ఈ చింతపండు ఈ మసాలా పెడుతున్నాం చేయబట్టి మిర్చిని మొత్తం సునాయాసంగా తినొచ్చు హ్యాపీగా. కారం అనేది కాదు. ఒక కేజీ శనగపిండి తీసుకోవాలి. శనగపిండి జల్లిచ్చింది పోసుకోవాలి. ఒక పావు కేజీ అంతా బియ్యం పిండి పోసుకోవాలి. ఒక కేజీకి పావు కేజీ పోయాలి. ఒక కేజీకి పావు కేజీ బియ్యం పిండి పోసుకొని కలుపుకోవాలి. ఎందుకోసం అంటే పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా మంచిగా టేస్టీగా ఉంటాయి. మొత్తం శనగపిండి పోయకూడదు. కొంచెం అంత లైట్గా కారం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా టేస్టీ కోసం. తగినంత ఉప్పు. లైట్గా ధనియా పొడి వేసుకోవాలి, టేస్టీ కొరకు. సోడా వేసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎట్లా అంటే మరీ లూజ్ కాకుండా కలుపుకుంటూ పోతుండాలి. ఉండలు లేకుండా మంచిగా అంతా కలిసేటట్టు మరీ లూజ్ కాకుండా చూసుకొని
ఇది లూజ్ కాకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇట్లా చూసుకోవాలి. ఈ రకంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. మిర్చిని ఈ రకంగా మసాలా పెట్టిన సైడ్ ఇప్పుకొని ఇట్లా పెట్టుకుంటే పిండి మంచిగా పట్టుకుంటుంది. మిర్చి కూడా లావుగా మంచిగా సఫిషియెంట్గా వస్తుంది. పిండి కూడా ఎక్కువ లూజ్ కలుపుకోకుండా ఈ రకంగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ కలిపితే ఏమైందంటే మిర్చి అనేది పిండి అనేది మిర్చికి సరిగా పట్టక సరిగా రాదు. ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకోవాలి, మంచి టేస్టీగా ఉంటాయి. ఎక్కువ మాడిపోయిన దాకా ఉంచితే టేస్ట్ ఉండవు. సేమ్ ఈ కలర్ ఉన్నప్పుడు తీసుకోవాలి. స్పైసీగా మిర్చి బజ్జీ తయారైపోయింది. ఆహా.